బ్యాక్ టు లైవ్ షో. ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమరావతిని సందర్శించబోతున్నారు. అక్కడ భూములకు సంబంధించి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వాళ్ళకి ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరట్లేదు అనే అంశంతో ఆయన వాళ్ళ రాజధాని పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే దీని మీద తీవ్రస్థాయిలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి మాటల యుద్ధం జరుగుతోంది. ఆయన వచ్చిన ప్రతిసారి అక్కడ భూముల రేట్లు పడిపోతున్నాయి. సో పరోక్షంగా రైతులకు నష్టం కలిగించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. రూట్ మ్యాప్ కూడా ఆయన తీసుకుంది కాకుండా ప్రత్యేకమైన రూట్ మ్యాప్ ను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన సందర్భం కూడా మనం చూసాం. దీని మీద 2 రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. మరి ఏం జరుగుతుంది వాళ్ళని అంశం మాట్లాడదాం. ఇక జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పోలవరం అలాగే అమరావతి రాజధాని భూములకు కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులను కలిసి వారి గోడు వెళ్లబోసుకున్న సందర్భం చూసాం. అయితే నేను పరిస్థితి సమీక్షిస్తాను, పరిహారం ఎందుకు ఇవ్వరు అని ప్రభుత్వాన్ని అక్కడి నుంచే ప్రశ్నించారు. అవసరమైతే అక్కడికి వచ్చి పరిశీలించి కూడా దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమం చేపట్టాలో ఆలోచిస్తానని ఆయన చెప్పిన సందర్భం నేను చూసాం. ఎందుకు అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే 99-98% భూములు ఇచ్చేశారు. అందరూ ఇష్టపడే 33,000 ఎకరాలు అని మంత్రి నారాయణ చెప్తున్నారు. కానీ సమస్యలు కొన్ని గ్రామాల్లో తీవ్రంగా ఉన్నాయి. ఇష్టం లేకపోయినా బలవంతంగా భూసేకరణ అక్కడ జరుగుతోందా అనే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ విషయంలో జాయిన్ అవుతున్నారు ఆదిమూలపు సురేష్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, తెలకపల్లి రవి గారు, సీనియర్ విశ్లేషకులు, సంపాదకులు, వారు జాయిన్ అవుతున్నారు. ఇక విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నేత రవిచంద్రారెడ్డి గారు. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. రైట్, ముందుగా సురేష్ గారు, ఒకటి అక్కడ అసలు సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే అసలు అంటే ప్రతిపక్ష నేత ఇప్పటికే ప్రభుత్వం అంతా దాదాపు అక్కడ షిఫ్ట్ అయిపోయింది, ప్రతిపక్ష నేత అమరావతి వెళ్ళడం ఎందుకు ఇంత పెద్ద సీన్ గా క్రియేట్ అయింది? నాకు అర్థం కాని అంశం, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కాని అంశం అదొకటే. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదా, అదేమన్నా బ్యాండ్ బై ఏరియానా, లేకపోతే అక్కడ రాకూడదని ఏదైనా నిషేధాలు ఉన్నాయా? నాకు అర్థం అవ్వలేదు. ఈరోజు ప్రతిపక్ష నేత 5 కోట్ల ప్రజలకు ఈరోజు వారికి అండగా ఉండాలి. వారి ప్రజా సమస్యలను వాళ్ళు భుజాన వేసుకొని ఈరోజు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏమైనా చేస్తే నిలదీసే ఒక బాధ్యత ఆయన మీద ఉందనే పరిస్థితిని ఎందుకు వీళ్ళు అధికార పక్షం వాళ్ళు మర్చిపోతారో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రజాస్వామ్యంలో ఏకపక్ష పార్టీ ఉండదు, ప్రతిపక్షం ఉంటేనే ఈరోజు ప్రజాస్వామ్యం సజావుగా ఉంటాయి రెండు. అంతేగాని ప్రతిపక్షం లేకుండా చేయాలని ఒక ఆలోచన అనేది కరెక్ట్ కాదు. ఈరోజు అమరావతి మరి ఈరోజు రాజధాని భూముల గురించి ఖచ్చితంగా దగ్గర కాదు, మీరే చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళి రైతులు గోడు వెళ్ళబోసుకున్నారని చెప్పడం జరుగుతూ ఉంది కదా. వాళ్ళు తీసుకున్న భూములతో కాకుండా పైపెచ్చుగా ఈ రోజు మళ్ళా అది సింగపూర్ లాగా లేకపోతే చైనా లాగా జపాన్ లాగా చేయాలని లంక భూములు తీసుకుపోతా ఉన్నారు. ఒక నిమిషం, మంత్రి ఏమంటారంటే మొత్తం 33,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ కి 99% దాదాపుగా అయిపోయింది. ఏదో కొద్దిగా 400-500 ఎకరాలు ఇంక రావాలంతే. పేపర్లలో వచ్చిన కథనాల ప్రకారం మీరు చూడండి, ఎక్కడైనా చూసినా కూడా వాళ్ళు చెప్పిన 33,000 ఎకరాల్లో కేవలం ఇప్పటికే 27,000 ఎకరాలు మాత్రం సేకరించడం జరిగింది. ఇంకొక 6,000 ఎకరాలు సేకరించాలంటున్నారు. వాళ్ళకి కావాల్సింది 53,000 ఎకరాలు అంటున్నారు. వాళ్ళు దాంతో పాటు అటవీ శాఖ భూముల్ని కూడా వాళ్ళు డిఫారెస్టేషన్ కు నోటిఫికేషన్ కు వాళ్ళు ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది. అది కాకుండా ఈ 33,000 ఎకరాలు కాకుండా ఇంకొక 20,000 ఎకరాలు వాళ్ళు కావాలని కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున భూములు సేకరిస్తుండే అక్కడ అభివృద్ధి జరగడం లేదు. 3 సంవత్సరాలు అయింది. పర్మనెంట్ రాజధాని అని చెప్పి వాళ్ళు ఒక మాట ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఎప్పుడు చెప్పినా కూడా ఏది చేసినా కూడా తాత్కాలిక రాజధాని అని చెప్పి వేసిన దానికి ఇప్పటికి 4 సార్లు శంకుస్థాపన ఇవ్వడం జరిగింది. అది తాత్కాలికం కాదండి. ఇప్పటికి 3 సార్లు వాళ్ళు ఎన్ని ప్లాన్లు తీసుకొచ్చారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దాని గురించి ఒక ఆలోచన చేస్తున్నారో మీరు గమనిస్తే అది నిజంగా గ్రాఫిక్స్ తోటి ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి కనబడుతుంది. మీరు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటే అది కాదు, ఇప్పుడు గవర్నమెంట్ వేరే రూట్ మ్యాప్ ఒకటే కాదండి, రూట్ మ్యాప్ ఒకటే కాదు, 144 సెక్షన్ విధించడం జరిగింది. ఇక్కడ మరి ఈరోజు లింగాయపాలెంలోనూ లేకుండా ఇడమరులోనూ మేము రైతులతో ముఖాముఖి పెట్టాలంటే అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. లేకపోతే ఈ రోజు మందాడి అయితేనేమి, లేకపోతే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ రూట్ ఖచ్చితంగా ప్రజలు రావాలి, రైతులకు రావాలని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు? ఆదర్శ గ్రామాలు చేస్తామన్నారు, మోడల్ విలేజెస్ చేస్తామన్నారు. 29 గ్రామాలు ఉన్నాయి అక్కడ, 21,000 కుటుంబాలు ఉన్నాయి. చెప్తాను నేను అదే. కాబట్టి ఈ రోజు జగన్ గారిని నిర్వహించాలని చెప్పి ఈ రోజు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, ఏదైతే 144 సెక్షన్ చెప్పి పెట్టించేసి లేకపోతే వాళ్ళు ఇబ్బందులు గురి చేయాలని చెప్తున్నారో, వారు ఇచ్చిన రూట్ మ్యాప్ కాకుండా ఇంకొక రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళాలని చెప్తున్నారో, అధికార యంత్రాంగాన్ని అక్కడ మోహరించి ఇదేం చేయాలని చూస్తున్నారో చాలా దారుణం. అక్కడ రేట్లు జగన్ వస్తే పడిపోలేదండి. అక్కడ ఇంతకుముందే 3 పంటలు పండే జరీ భూములు అండి, అవి కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అవి. వీరు ఇక్కడ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అక్కడ ఏం అభివృద్ధి జరగడం వల్ల రేట్లు పడిపోయింది. గవర్నమెంట్ అన్న చేసిన కామెంట్స్, మీరు చేసిన కామెంట్స్ గురించి కూడా మాట్లాడతారు. రవిచంద్రారెడ్డి గారు, ఒకటి ప్రతిపక్ష నేత అమరావతికి పర్యటనకి వెళ్ళడం ఇంత ఇష్యూ ఎందుకు అవుతోంది?
కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎలా చూస్తోంది? మీరు కూడా కొన్ని కార్యక్రమాలు ఏవో తీసుకున్నారు, అక్కడ భూములు ఇచ్చిన రైతులు పూర్తి స్థాయిలో సంతోషంగా లేరు, దానికి సంబంధించి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే సంతోషంగా ఉన్నారు, ఏవో పండగలకు డాన్స్ లో వేసుకుంటున్నారు, అదొక ఇష్యూ. రెండోది ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అక్కడికి వస్తే భూముల ధరలు పడిపోతాయా, పరోక్షంగా జగన్ రైతులకు నష్టం చేస్తున్నారా? ఈ కామెంట్స్ నారా లోకేష్ గారు చేశారు. ఒక మాట సార్, రిషి గారు, మనం ఏదైనా రైతుల గురించి మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడతా ఉంది. రైతుల గురించి ఎవరు మద్దతుగా నిలిచినా, అది ప్రతిపక్ష నాయకుడు గారు కానీ, మా నాయకుడు రఘువీరారెడ్డి గారు కానీ, గారు కానీ ఎవరైనా సరే రైతుల గురించి మాట్లాడిన తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడతా ఉంది. ఎందుకంటే రైతులకి వాళ్ళు ఇచ్చిన హామీలు కాకపోగా, వాళ్ళకి ఏ మేలు చేయకపోగా, ముఖ్యంగా ఇప్పటికే సేకరించిన 54 ఎకరాలకు సంబంధించిన ప్లాట్ల అలొకేషన్ కూడా పూర్తిగా జరగలేదు. వాళ్ళకి ఆకాశంలో చంద్రుడిని చూపించి ఈ చంద్రన్న గారు చేసిన అన్యాయం ఏంటంటే, ఇన్ని వేల ఎకరాలు సేకరించిన తర్వాత కూడా ఆయన భూదాహం తీరలేదు. ఈ రోజు వరకు ఇన్ని వేల ఎకరాలు సేకరించారు, ఎన్ని నిర్మాణాలు రాజధాని కోసం కట్టారో చెప్పాలి ప్రజలకి, ఆ రైతులకు చెప్పాలి. ముఖ్యంగా ఈయన చేసిన అభివృద్ధి ఏంటి, అంతేకాకుండా ఆ మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పటి వరకు ఏం తుదిరిపు ప్రకటించారు మీరు? అసలు రోడ్ మ్యాప్ మీ దగ్గర ఉందా? అసలు మీరు 4 రోడ్లన్నా ఇంతవరకు వేసారా? ఆ రోడ్లు పక్కన రైతులకు అలాట్ చేసిన ప్లాట్లు ఏమైనా ఉన్నాయా? వాటి వల్ల రేట్లు పెరుగుతాయి కానీ ప్రతిపక్ష నాయకుడు సందర్శిస్తే రేట్లు పడిపోతాయనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శిస్తే రేట్లు పడిపోతాయనో చెప్పడం చాలా అర్ధరహితం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా కానీ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకున్నప్పుడు మీరు వివిధ నిర్మాణాలతో పాటు రోడ్లు, ఆ నిర్మాణాలు ఎక్కడెక్కడ వస్తున్నాయో చెప్తే వాటికి సంబంధించి ఆ ప్లాట్ల కేటాయింపులో వాళ్ళ రైతులకు ఏ విధంగా మీరు మేలు చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా రేట్లు పెంచి వాళ్ళకి అలాట్ చేసిన ప్లాట్లు ఇస్తున్నారు, వాళ్ళకి సరైన ఏరియాలో మీరు ప్లాట్లు ఇస్తున్నారా, లేకపోతే ఊరి చివరి ఎక్కడన్నా ఒక మూల వాళ్ళకి ప్లాట్లు అలకేట్ చేస్తున్నారా? దీంట్లో మీకున్న స్వార్థం ఏంటి? ముఖ్యంగా 54,000 ఎకరాలు అంటున్నారు, 54,000 ఎకరాలు అంటున్నారు. ఇప్పటికే 50,000 ఎకరాల పైచిలకు మేము సేకరించామని చెప్తున్నారు. ఈ 50,000 ఎకరాల పైచిలకు సేకరించిన దాంట్లో ఎన్ని ఎకరాల్లో మీరు నిర్మాణాలు చేపట్టారు? మీకు ఎందుకు ఇంత భూదాహం అంటే, అక్కడున్న మిగతా ఆ 2% వాళ్ళకు కూడా లేదా 1% వాళ్ళకు కూడా ఆ భూములకు సంబంధించిన వాటి తాలూకు రేట్లు కానీ, వాటి బెనిఫిట్లు కానీ వాళ్ళకి చెందకూడదు. అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పెద్దలకు చేరాలనే కుట్రలో భాగం తప్ప, ఈ మామూలుగా ఆడలేమో మధ్యలో ఓడు అన్నట్టు రాజధాని నిర్మాణానికి ప్రతిపక్ష నాయకుడు తోడు కాంగ్రెస్ పార్టీ వత్తాసు అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతూ ఎంత శాతం చేస్తారు ఆ మాట ప్రభుత్వాన్ని మేము పదే అడుగుతూనే ఉన్నాం. ఇంతవరకు వాటికి సరైన సమాధానమే లేదు ఋషి గారు. అంటే భూములు ఇచ్చిన రైతులకు పాదాబంధనాలని పదే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. వాళ్ళ త్యాగాలు ఎప్పటికీ మరవలేను, వాళ్ళకి రుణపడి ఉంటారని చాలా సందర్భాలు చెప్పారు. మీరేమో వాళ్ళకి మేలు జరగకూడదని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని విమర్శిస్తున్నారు. ఆచరణలు లేవు కదండి. ఖచ్చితంగా నిజమేనండి మేము చెప్పేది. ఈ రోజు కూడా వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ అలాట్ చేస్తున్నారు అనేది మీరు చూడండి. దాంట్లో పక్షపాత ధోరణి, ఎంతసేపు వాళ్ళ త్యాగాల్ని, వాళ్ళ ఇచ్చిన ఉదారత్వాన్ని మీరు వర్ణించడం తప్ప, మిమ్మల్ని మెచ్చుకున్న రైతులు ఎవరైనా ఉన్నారో గమనించి చెప్పనండి. మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటున్నారు రైతులు? వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పాల్పడుతున్నారో, వాళ్ళని ఎంత భయభ్రాంతులు చేసి ఇంతవరకు సేకరణ పూర్తి చేశారో, లేకపోతే సమీకరణ పూర్తి చేశారో, మీరు మొత్తం మీద ఇప్పటికి కూడా నోటీసులు, నోటిఫికేషన్లు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ నిజంగా రాజధాని నిర్మాణం మీద కానీ, ఆ రాజధాని నిర్మాణానికి సహకరించిన రైతులకు మేలు చేయడంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో లేకపోగా, వివిధ కారణాల ద్వారా, అది ప్రతిపక్ష నేత కావచ్చు, మా నాయకుడు రఘువీరారెడ్డి గారు కావచ్చు, ఎవరు ఏం చేసినప్పటికీ కూడా మీకు దాన్ని కారణంగా చూపించి మాత్రమే మేము వెనకబడిపోతున్నాం. నవ్వుపోతారండి. అధికారం మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు అనుకుంటే చాలా పనులు చేయగలరు. మీరు చూస్తున్నారు, ఎన్ని పనులైనా వద్దంటే ఏ విధంగా చేసుకుపోతున్నారో. దాని కారణాలు మాత్రం ఎక్కడైతే వీళ్ళు చేయలేకపోతున్నారో, ఆ చేయలేని పనులన్నింటి కారణాలు ప్రతిపక్షాలని చెప్పడం మాత్రం అన్యాయం. రైట్, మనతో పాటు మల్లె లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. వారు మాట్లాడే ముందు రవి గారు, అంటే ఒక ప్రతిపక్ష నేత రాజధాని రైతులకు సంబంధించి వాళ్ళు ఏదో సమస్యలు ఉన్నాయి, దాన్ని అడ్రస్ చేయడానికి వెళితే ఇంత గందరగోళం, ఇంత రాజకీయం, ఇంత రాద్ధాంతం జరగాల్సిన అవసరం ఉందా? రిషి గారు, మీరు వేసిన ప్రశ్న చాలా సమంజసమైంది. ఎందుకంటే ప్రతిపక్ష నేత అసలు అక్కడే ఉండాలి, వైసీపీ కార్యాలయం కూడా ఉండాలి అనేది కూడా బహుశా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టున్నారు. హైదరాబాద్లో ఆయన ఉన్నారు. అక్కడికి వెళ్తే అది నిజానికి దాని మీద ఎందుకు, నిజానికి శాశ్వతంగా అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిలో ప్రదర్శనలు, సభలు ఇలాంటివి వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ
ప్రమాదంలో ఎవరో కార్మికులు చనిపోతే కార్మికులు ప్రదర్శన చేయాలంటే దాని మీద కూడా ఆంక్షలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ అసలు నలుగురికి మించి చేరకూడదని. ఎందుకు చేరకూడదు? ఇప్పుడు శాసనసభ జరుగుతుంది, సచివాలయం జరుగుతుందంటే అక్కడ ఆంక్షలు, వాటినే మనం అందరం ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీరు కావాలంటే అరెస్ట్ చేసి తీసుకుపోండి, కానీ అసలు ఆంక్షలు పెట్టి ఆపడం ఏంటంటే అసలు ఏ నిర్మాణం జరగడం అమరావతిలో ఎందుకు ఇవన్నీ కూడా పెడుతున్నారు? ఆదిలోనే ఇది ఎందుకు చేస్తున్నారని. గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతి బాధనే ఉంది, కానీ అమ్మన్నమ్మపుత్ర చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్న నూతన రాజధాని అనేది ప్రజాస్వామ్య వాతావరణంలో నడవాలి తప్ప ముందు నుంచి ఇదంతా ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. జగన్ వెళ్ళినా మీరు వెళ్ళినా నేను గత వారం నేను అక్కడ ఉన్నా, అది వెళ్తే ధరలు ఎందుకు పడిపోతాయి అంటే దానికి ఆర్థిక సూత్రాలు కానీ లేకపోతే ఒక లావాదేవీలకు సంబంధించిన క్రమం కానీ ఇవేమీ లేవా? ధరలు పెరగలేదు. ప్రభుత్వం చెప్పిన స్థాయిలో అక్కడ ధరలు పెరగలేదు. పెరగకపోవడానికి కారణం అక్కడ దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయినా నిర్మాణాలు ఒక కొలిక్కి రాలేదు, చుట్టుపక్కల కూడా స్తంభించిపోయింది. ఇతరేతరుల లావాదేవీల మీద ఆంక్షలు కూడా ఉన్నాయి. ఏది ముఖ్యంగా ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి బిజినెస్ సిటీకి సంబంధించిన భూములు అమ్మే వరకు మిగిలిన లావాదేవీలు ఒక పరిధికి మించి జరగకూడదు. కాబట్టి అవి జరిగితే కూడా లోపాయకారిగా జరగాలి తప్ప భారీగా జరిగే అవకాశం లేదు. దీన్ని వాళ్ళ ప్రయోజనానికి ఉపయోగించుకుంటున్నారు ఎవరు? కొనుగోలుదారులు, దళారులు. ధరలు పెరగకపోవడానికి అది కారణం తప్పితే ప్రతిపక్షాలు చేసే ఇది కారణం కాదు. కానీ సమస్య ఏంటంటే రైతులకు తీసుకుంటున్నప్పుడు మీకు పరిహారం ఎంత ఇస్తాము, వృత్తిదారులకు కూడా మేము ఎంత ఇస్తాము చాలా చెప్పారు. ఇవన్నీ చాలా వరకు అమలు జరగలేదు. కొన్ని గ్రామాల్లో పట్టాలు ఇచ్చారు కానీ భూములు స్వాధీనం చేయలేదు. ఎందుకు పట్టాలు ఇచ్చారంటే ఆ తేదీ నుంచి మీకు ఇచ్చాం కాబట్టి మీకు పరిహారం ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉండదు. దాని నుంచి అది తప్పించుకున్న పరిస్థితి వచ్చింది. అజైన్ భూముల సమస్య ఇంతవరకు తేలలేదు. నిన్న సమస్య జరిగితే అజైన్ భూములు అంటే మీకు తెలుసు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ అసలు పట్టించుకోకపోతే నిన్న వాళ్ళందరూ ఆ సమావేశం నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఈ రోజు ఈఎస్ శర్మ ఒక లేఖ రాశారు. ఉదాహరణకు సుర్బా అనే ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చారు కదా వీళ్ళు, అందులో పనామాలో ఉన్నటువంటి ఒక కంపెనీ కూడా వాటా ఉంది, దానికి మీరు ఇచ్చారు అంటే ఎవరికి ఇస్తున్నారు? తర్వాత స్విస్ ఛాలెంజ్ మీద హైకోర్టులో అది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. కొద్ది షరతులు ఏదో కొద్దిగా మార్చి మళ్ళీ పాత నిబంధనల ప్రకారం విడుదల చేశారు. ఇన్ని చిక్కుముళ్ళు అక్కడ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడు, మీడియా వెళ్తుంది, ప్రజా సంఘాలు వెళ్తే ఇవన్నీ జరిగితేనే కదా నిర్మించేది రాజధాని తప్ప ఎవరి. కాబట్టి అక్కడ పారదర్శకంగా మీరు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది, పరిహారం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఉపాధి పెరగడం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి. ఆఖరకు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ, రాజధాని కమిటీ ఇచ్చిన నివేదికలో కూడా ఇక్కడ పెరగాల్సినంత పెరగడం లేదు, పర్యావరణం దెబ్బతింటుంది, ఏం చేయాలో ఆలోచించాలని వాళ్ళు కూడా చెప్పారు. ఇన్ని సమస్యలు అక్కడ పోగుపడి ఉన్నప్పుడు రేపటి రాజధాని ప్రజాస్వామికంగా పారదర్శకంగా సమస్యలు లేకుండా కట్టుకోవాలి. దానికి ఉద్యమాలు జరుగుతాయి, దానికి సలహాలు వస్తాయి, దానికి ఇవన్నీ నిరసనలు ఉంటాయి. పరిగణనలో తీసుకొని సమాధానం చెప్పాలి అంతే తప్ప ఎవరు వస్తే వాళ్ళ ఆందోళన చేస్తే అడ్డం పడినట్టు అయితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో 10 ఏళ్ల పాటు చేయలేదు. లింగారెడ్డి గారు ఈ వాతావరణం సరిగా జగన్ మీద మీరు చేసే విమర్శలు ఉంటే వేరే చేయండి, కానీ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యత నిర్వహించనివ్వండి. అమరావతి పర్యటనకు సిద్ధమైనప్పటి నుంచి వార్తలు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఉలిక్కి పడుతోందా వైఎస్ఆర్సీపీ విమర్శిస్తున్నట్టు? రెండోది జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడం వల్ల భూముల ధరలు ఏ రకంగా తగ్గుతాయనేది అర్థం కావట్లేదు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు? అంటే ఆయన వెళ్ళడం వల్ల ఒకవేళ అభివృద్ధి ఏమైనా పడిపోతుందా? అభివృద్ధి పడిపోయి రైతులు భూముల ధరలు తగ్గిపోతాయా? సో పరోక్షంగా రైతులకు నష్టం చేసినట్టు అవుతుందా జగన్మోహన్ రెడ్డి? ఏంటి ప్రభుత్వం ఆలోచన? తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఎన్టీ రామారావు గారు కానీ ఇందిరాగాంధీకి ఉలిక్కి పడలేదు, రాజీవ్ గాంధీకి ఉలిక్కి పడలేదు, సోనియా గాంధీకి ఉలిక్కి పడలేదు, రాజశేఖర రెడ్డి కూడా ఉలిక్కి పడలేదు, జగన్మోహన్ రెడ్డికి ఉలిక్కి పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నేనేమంటున్నంటే ఇక్కడ హైదరాబాద్ పరిస్థితి వేరు, బెంగళూరు పరిస్థితి వేరు, బొంబాయి పరిస్థితి వేరు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి రాజధానులు. ఒక మాట చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ లో కొన్ని డైరెక్టరేట్లకు, కమిషనరేట్లకు సొంత బిల్డింగ్లు లేవు, మరి మంచి బిల్డింగ్లు లేవు ఈ రోజు వరకు కూడా. మరి ఇంత చరిత్ర ఉండేటువంటి ఇంత సుదీర్ఘకాలం రాజధాని అభివృద్ధి చెందుతా ఉన్నా కూడా ఇక్కడ కూడా అక్కడక్కడ కొరత ఉంటే 33,000 ఎకరాలు భూమి డబ్బులిచ్చి కొనాలన్నా కూడా, డబ్బులిచ్చి ఎక్వైర్ చేయాలన్నా కూడా కోర్టుకు వెళ్తారు, కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు. ఒక చిన్నది మా ప్రొద్దుటూరులో బైపాస్ రోడ్డు 10 సంవత్సరాలు ఆగిపోయింది ఒక ఎకరా భూమి కోసం.
ఫారెస్ట్ భూమిలో లేకపోతే కోర్టుకు వెళ్ళడంతో అయిపోయింది. అటువంటిది 33,000 ఎకరాలు భూమి తీసుకుంటా ఉంటే రైతులు ఎందుకంటే మరి దానికి డబ్బులు ఇచ్చి కాదు, కేవలం అభివృద్ధి చేసి మా భూములకు విలువ వస్తుందని చెప్తా ఉంటే అది వేరే రూపేనా మీరు తర్వాత ఏ రూపేనా కానీ నేను అడుగుతున్నాను, రైతులకు నష్టం వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేంత వరకు ఉంటాడా? రైతులకు నష్టం వస్తే భూములు ఇస్తారా? వాళ్ళ కోర్టుకు పోలరా? అంటే ఇవ్వని ఇష్టపడని రైతులకు బలవంతంగా భూసేకరణ చేశారా? వాళ్ళ మీద కక్షపూరిత చర్యలు దిగింది ప్రభుత్వం. ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి, దాన్ని అడ్రస్ చేయడానికి నేను ఒకటి అడుగుతాను. 33,000 ఎకరాలు భూములు ఇచ్చుంటారు, 300 ఎకరాలు ఇవ్వరు అంటే 300 ఎకరాల వాళ్ళ కోసం 300 ఉదాహరణ చెప్తున్నా, ఉదాహరణకు నేను చెప్తున్నా 1% 2% మంది భూములు ఇవ్వకపోతే 99%, 98% భూములు ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చినారు? అంటే ఇదంతా నిష్ప్రయోజనం కావాలా మిగతా 33,000 ఎకరాలు? ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్కు పోతున్నారు, తర్వాత అంతర్జాతీయ సంస్థలు కానీ లేకపోతే విదేశీ ప్రభుత్వాల దగ్గరికి పోయి పెట్టుబడులు తెస్తా ఉంటే దాన్ని ఆ వాతావరణం చెడగొట్టేదానికి ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది. మా పెట్టుబడుల పద్ధతి ఉండదు, శాంతి పద్ధతి ఉండదు, ఇక్కడ ఏదో పెద్ద డిస్టర్బెన్స్ ఉంది అనేటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తే దాన్ని వద్దంటాం తప్ప. ఒక చిన్న విషయం చెప్పండి, ఒక 2-3 గ్రామాల ప్రజలు వాళ్ళని పవన్ కళ్యాణ్ కలిసి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డిపై జిల్లా పర్యటనపై చెప్పుల భాష, చీపుర్ల భాష మాట్లాడుతా ఉంటే జైల్లో పెట్టని చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి వస్తానే ఉరికి పెడతాడా? అమరావతిలో జగన్మోహన్ రెడ్డి వస్తానే అబ్జెక్షన్ చేస్తాడా? వాతావరణాన్ని చెడగొట్టద్దు, పెట్టుబడిదారుల విశ్వసనీయతను వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దు. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా లేదా? మరి మీరు సోషల్ ఇంపాక్ట్ ఇప్పుడు మోడీ గారు భూమి పూజకు వస్తా ఉంటే దానికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు. వాతావరణం కదా, పెట్టుబడిదారులు నమ్ముతారు. ప్రతిపక్ష నేత వచ్చి ఆయన చేసే ఆరోపణల వల్ల లేకపోతే ఆయన వేసే నిందల వల్ల ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి కోసం తీసుకొచ్చే ప్రయోజనాల కోసం ఆశిస్తున్నారో అవన్నీ రాకుండా పోతాయి, తద్వారా అభివృద్ధి ఆగిపోతుంది. రైతులు మీరు రెచ్చగొట్టడం వల్ల అక్కడ కూడా అభివృద్ధి ఆగిపోతుంది. సో 2 నష్టాలు ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్ల. నేను దయచేసి ఒక మాట చెప్తున్నాను, ఆ రెచ్చగొట్టే పదం మాత్రం దయచేసి విత్డ్రా చేసుకుంటారు. చాలా చాలా అన్పార్లమెంటరీ వర్డ్ అది చెప్పడం. మీరు రైతులు కించపరుస్తాం చెప్పులు కదా, చెప్పులు ఒక స్లాంగ్ రాయలసీమలో ఇచ్చిన మాట తప్పితికిన ఒక మాట చెప్తాను, ఆ మాట కానీ మీరు ఇవ్వలేదు అనుకోండి, నేను చెప్పాను నేను ఈ పని చేస్తాను, ఈ పని చేయకపోతే నువ్వు చెప్తా కొట్టు, ఈ పని చేయకపోతే నువ్వు రాళ్ళతో కొట్టు. అది ఆయన కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి అంటున్నా కూడా నేను చెప్తాను చూడండి, నేను చెప్తాను చూడండి, అది స్లాంగ్, అది స్లాంగ్. ఆ రోజు వివరణ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఎందుకు స్పందించలేదు? మీరు చూడండి, ఇప్పుడు డయాలసిస్ కిడ్నీ బాధితుల గురించి మేము పరామర్శ ప్రోగ్రామ్ పెడితే ఇమీడియట్ గా డయాలసిస్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి అని చెప్పి మేము ఇమీడియట్ గా 225 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ప్రత్యేక సమస్య అన్నారు, 500 చేసినా కూడా మీరు ఉలిక్కి పడలేదు, మీరు అసలు పట్టించుకోలేదు అనుకోండి. ఆయన వస్తారో ఆయన పర్యటన ఏదో చేసుకెళ్లిపోతారు. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? పాయింట్ నెంబర్ 2, ఆంక్షలు ఆయన ఏదో రూట్ మ్యాప్ వేసుకుంటే మీరు దాని మీద ఎందుకు ఆంక్షలు విధించి వేరే రూట్ మ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే సమస్యాత్మక గ్రామాల్లో పర్యటిస్తే అది అనవసరమైన హెడ్ ఏక్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ కి రూట్ మ్యాప్ మార్చారు, అంతేనా? అంతే కదా మరి. చూడండి, ప్రభుత్వానికి కానీ పోలీస్ అధికారులకు కానీ కలెక్టర్ కు యాజ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా కానీ ఇప్పుడు నేను ఒక మెయిన్ రోడ్ లో నేను ప్రదర్శన చేస్తాను, ఊరేగింపు చేస్తాను, లేకపోతే పలానా సర్కిల్లో పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటా అంటే పోలీసు ఎప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వదు. ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే శాంతి భద్రత సమస్య కానీ ప్రజా జీవనానికి ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రజా జీవితం స్తంభించిపోయేటప్పుడు దానికి ఖచ్చితంగా కూడా ఎవరు అడిగినా కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఎవరు పర్మిషన్ ఇవ్వరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ముద్దగిరి 14 గారిది ఉంది,
ఆ రోజు అది కాదు. అటువంటి హింస జరుగుతుందని ఎవరో ఊహించినారా? అది కాదు. హింస జరిగిన ఇప్పుడు మాత్రం సో ఇప్పుడు అటువంటి ప్రమాదాలు ప్రభుత్వానికి వైఫల్యం ఉంటారు. ఇప్పుడు అటువంటి ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయని ఒక అనుమానం? గ్రామం కదండి, 4 గ్రామాలు. లింగాయపాలెము, పెన్నుమర్రు, తర్వాత మందాడి, వెలగపూడి, ఈ రూట్లో పోతుంటారు. రైట్, రవి గారు రీజనబుల్ గా ఉందా? వారు చెప్పే రీజన్ మీరు ముఖ్యమంత్రి ఆఫీస్ ముందర ఆంక్షలకు కాదు, సంబంధించి అమరావతిలో ముఖ్యమంత్రి ఆఫీస్ ముందర ధర్నా చేస్తాము, లేకపోతే సెక్రటరీ ధర్నా చేస్తాము, ఆఫీస్ ముందు ఉందా అసెంబ్లీ ముందు ప్రోగ్రామ్? ధర్నా చేస్తామంటే కాంగ్రెస్ లేదండి, ఇప్పుడు మేము పోయేదంటే పెన్నుమర్ర దగ్గర వచ్చేది లింగపాలెం దగ్గర రైతులతో ముఖాముఖి ఇప్పుడు అబిడ్స్ లో పర్మిషన్ లేదు. మందాడి దగ్గర నుంచి పోతున్నాం, రోసే గారు అక్కడ నుంచి వెలగపూడి రోసే గారు పోతా ఉన్నామండి. ఈ రూట్ ముఖ్యమంత్రి గారు పోతుంటారు, ధర్నా చేస్తారు. ఈ రూట్ పోతుంటారు, ఇక్కడ స్థలాలు ఇవ్వద్దని చెప్తారు. వాళ్ళ వెంబడి ఆంక్షల మీద మీ ఒపీనియన్? ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ పర్యటించాడు, ఉదాహరణకు పర్యటించిన తర్వాత ఆయన నేరుగా సమస్యలు తెచ్చి చంద్రబాబు నాయుడుకు చెప్తే మేము పరిశీలిస్తామని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి లేని అభ్యంతరం వైసీపీకి, కాంగ్రెస్ కు, కమ్యూనిస్టులకు లేదా కార్మిక సంఘాలకు ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. పెట్టుబడిదారుల విశ్వాసం పొందాలంటున్నారు కానీ స్థానిక ప్రజల విశ్వాసం మీరు పొందాల్సిన అవసరం లేదా? మీకు 33,000 ఎకరాలే ఎందుకు ఇచ్చారు భూమి? ఇంకో అంతకు 2-3 రెట్ల భూమి అక్కడ ఉంది కదా, వాళ్ళందరూ ఇవ్వలేదు కదా. ఇచ్చిన భూమిని పట్టుకొని ఇచ్చిన వాళ్ళు నమ్మి 33 ఎకరాలకి అఘాయిత్యం చేస్తా ఉంటే 3 ఎకరాలకి ఎక్కువ ఉంటా ఉంటే చెప్పనండి. ఇవ్వని భూమి కూడా చాలా ఉందండి. అక్కడ గ్రామస్తులు ఉన్నారు, గ్రామీణ జీవితం ఉంది, వ్యవస్థ ఉంది, అట్టడుగు వర్గాలు ఉన్నారు, భూమి పేదలు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళకి సమస్యలు ఉండవా? మీరు వీళ్ళ విశ్వాసం పొందాల్సినటువంటి అవసరం లేదా? ప్రజాస్వామ్య సూత్రం అసలు శాశ్వత ఆంక్షలు ఎందుకు పెట్టాలి? అక్కడే అంత ప్రజా జీవితం, అక్కడే మీ ముఖ్యమంత్రులు అనుక్షణం వెళ్ళడం అదేం లేదే. కాబట్టి మీరు అక్కడ ఎవరు ఏం చేసినా గానీ అదేదో రాజధానికి 2 ఏళ్ల పాటు పెద్ద ఏం జరగలేదు కదా, మరి ఎందుకు ధరలు పెరగలేదు? ఈ 2 ఏళ్లలో అక్కడే ప్లీజ్ దయచేసి అక్కడే మహాధర్నాలు రాజధాని వినండి. రేట్లు పెరిగితే ఇప్పుడే పెరగాలి కదా, రేట్లు అంటూ పెరిగితే మొదట్లోనే పెరగాలి కదా. ఎందుకు పెరగాల్సినంత పెరగలేదు? ఎందుకు పెరగలేదంటే 2 కారణాలు. అసలు ప్రభుత్వ శాఖలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. ఏమని అంటే ప్రైవేట్ వాళ్ళకేమో మీరు తక్కువకు భూమి ఇస్తున్నారు, ప్రభుత్వ శాఖలు వారు కూడా కార్పొరేషన్ వారిని అడగమనండి, వారికి ఏ రేటు చెప్తారో, ఓ ప్రైవేట్ కంపెనీకి ఏ రేటు చెప్తారో చెప్పమనండి లింగారెడ్డి గారిని. అజైన్ భూముల సమస్య మీరు ఇప్పటికి పరిష్కరించారా? మీరు పట్టాలు మాత్రమే ఇచ్చిన వాళ్ళకి భూమి నిజంగా స్వాధీనం చేశారా? చెప్పమానండి. భూమి ఇచ్చిన వాళ్ళ సమస్య నేను మాట్లాడుతున్నా. ఈ సమస్యలన్నీ వాళ్ళు ప్రజలు అస్పష్టంగా సందిగ్ధంగా చూస్తున్నారు ఏం జరుగుతుందని. 3 ఏళ్ళు పూర్తి అవుతుంది, 2.5 ఏళ్ళు అవుతున్నా స్పష్టత రాలేదు. కోర్టులోనే తేలలేదు కదా చాలా విషయాలు. ఎవరిని టెండర్ను పిలవాలన్నదే ఇంతవరకు ఇంకా తేలలేదు కదా. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. వీటి మీద శ్రద్ధ పెట్టి దావోస్ లో తెస్తారంటే మంచిదే, మీరు దావోస్ లో తెస్తారు, లావోస్ లో తెస్తారు, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎవరు లేవనెత్తాలి? ప్రభుత్వం మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా అంత మంచి పరిస్థితులు అక్కడ ఉంటే కనుక ప్రజలు జగన్మోహన్ రెడ్డినే వెనక్కు పంపిస్తారు కదా. మీరు ఎందుకు వచ్చారండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు బ్రహ్మాండంగా చేస్తుంటే అని చెప్పి పంపిస్తారు కదా. మీరు ఎందుకు దాన్ని ఆపాల్సిన అవసరం? సార్ ఒక్క మాట మాత్రం నిజం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా ఆ మాట్లాడిన వాళ్ళని సంఘ వ్యతిరేక శక్తులుగానో అభివృద్ధి నిరోధకులుగానో ఈ విధంగా చిత్రీకరించడం మాత్రం దుర్మార్గం. ప్రభుత్వం దగ్గర ఎవరైనా నిలదీసిన ప్రశ్నలకు సమాధానాలు ఉంటే చెప్పాలి. ఆ సమాధానాలు చెప్పలేనప్పుడు ఆ సమాధానాలకు పరిష్కారం కనుక్కోమని ఆ మంత్రులకో లేకపోతే అధికారులకో చెప్పాలి. కానీ ఎవ్వరు ఏ ఆరోపణ చేసినా లేకపోతే ఏ ఒక్క ప్రశ్న సంధించినా వెంటనే ఒక గుంపుగా మంత్రివర్గంలో ఉన్న కొంతమంది సహచరుల్ని పురమాయించడం, వాళ్ళ ద్వారా ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా విమర్శించడం, ఇది మాత్రం సహేతుకమైన పద్ధతి కానే కాదని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. మొన్న మేము వెలగపూడిలో ఒక నిరసన కార్యక్రమం పెడతామంటే మాకెక్కడో ఆఖరి నిమిషంలో తుళ్ళూరులో ఇచ్చారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించుకోవాలంటేనే అది రాజధానిలో ఆ రైతులకు సంబంధించిన ఇష్యూ కాకపోయినప్పటికీ కూడా అంత కంగారు పడిపోయి మాకు ఎక్కడో తుళ్ళూరులో ఇచ్చారు. ఆ తుళ్ళూరులో మాకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ అదే సమయంలో తెలుగుదేశానికి సంబంధించిన ఒక స్థానిక నాయకుడు భారీ ర్యాలీ అట్ ద సేమ్ టైం తీసేదానికి అదే పోలీస్ శాఖ పర్మిషన్ ఎలా ఇచ్చిందో మాకైతే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటప్పుడు రహదారుల్లో కానీ లేకపోతే జంక్షన్లో కానీ మరి ఇంకో దగ్గర కానీ రాజధాని ప్రాంతంలో కానీ ఎక్కడ పర్మిషన్లు ఇవ్వరు, ఆ విధంగా జరగకూడదనే కోరిక పోలీసులకు ఉంటుంది అని చెప్పేసి లింగారెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, కానీ ఒకే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో మూల పక్కన ఇచ్చిన మీరు తుళ్ళూరులో ఇచ్చిన సభకి పర్మిషన్ ఇచ్చి అదే రూట్ మ్యాప్ లో పూర్తిగా తెలుగుదేశం అనుమతించారు.
ఇంకొక యాంగిల్ పోలీస్ శాఖని మీరు మీ అదుపులో ఉంచుకున్నప్పుడు మీకు రవీంద్ర రెడ్డి గారు, కావాల్సిన రవీంద్ర విధంగా రెడ్డి గారు, పరిశీలించుకోవడం ఒక ఎంతవరకు నిమిషం. సమంజసం? రిషి, ఇంకో మాట. అంతేకాకుండా అమరావతిలో ప్రతి ఒక్క రవీంద్ర రెడ్డి గారు, కార్యక్రమానికి అభివృద్ధి నిరోధకులుగా ప్రతిపక్షాలను చిత్రించొద్దు. చేత అయితే చెయ్యండి, చేయలేకపోతే చేయలేమని చెప్పండి. రిషి, One second. ఒకే ఒక మాట. ఇప్పుడు తూర్పుగోదావరి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వెళ్ళారు. సిపిఎం వాళ్ళని వాళ్ళ ఆఫీస్ దగ్గర ఆపేశారు. మధు దిగాడు అక్కడ కోవాడ అనుకేంద్రం కోసం, ఆయన పోలీస్ స్టేషన్ పట్టుకెళ్లారు. దివీస్ దగ్గర చేశారు, ఆయన 10 పోలీస్ స్టేషన్లు తిప్పారు. ఎవరు వచ్చినా గానీ అసలు పర్యటన అంటే ముందే ఆంక్షలు పెట్టి అరెస్టులు చేయడం, రాజకీయ పార్టీలను వాడి కార్యాలయాల దగ్గర చేయడం, ఇదేం న్యాయం అని తెలుగుదేశాన్ని ఇలా చేశారా? 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అదే బందర్ పోర్ట్ లో భూసేకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పర్యటించలేదు, అప్పుడు తప్పు కంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఎలా తప్పవుతుంది? లింగారెడ్డి గారు చేయలేదు. ప్రతిపక్షాలు ఇంకొక యాంగిల్ మర్చిపోతున్నాయా? కీలకమైన సమయం ఇది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలంటే అక్కడ యాజిటేషన్స్ ఏమి జరగకూడదు, అంతా ప్రశాంత వాతావరణం ఉండాలి, కాబట్టి ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వట్లేదు అని ఏమైనా ఆలోచిస్తుందేమో ప్రభుత్వం? సార్ ఒక మాట, ఋషి గారు ఇప్పటికి 20 దేశాలు తిరిగారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో తిరుగుతున్నారు. ఈ 20 దేశాల్లో తిరిగిన తర్వాత ఎన్ని పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు? ఇంతకుముందు ఒక సబ్మిట్ చేశారు విశాఖపట్నంలో 2016 జనవరిలో. దానివల్ల 4,76,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఎంఓఏ గురించి లెక్కలు చెప్పారు. ఆ లెక్కలన్నీ ఏమైనాయో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెడతా ఉంది. దాని గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే మళ్ళా ఒక పెట్టుబడుల సదస్సు అనే పేరుతో 2017కు సంబంధించి జనవరి 28, 27, 28, 29 మళ్ళా సమ్మిట్ పెడతా ఉంది. ఇది మసిపూసి మారేడుకాయలు చేస్తూ మీరు విదేశాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు కావాల్సిన ఏమీ చేయకపోగా మీరు విదేశాలన్నీ తిరిగి తెచ్చింది శూన్యం అనేది మళ్ళీ ఎక్కడ ప్రొజెక్ట్ కాకుండా కూడా మీరు ప్రచారం చేసుకునే తీరు చూస్తే బాధ అనిపిస్తుంది. దీని మీద చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ చేయకుండా విదేశాల్లో తిరుగుతున్నారు, అది వారు చేసిన ఎలిగేషన్. ఒకటి అంటే రేషన్ కార్డులు ఇవ్వడం ఏం చేయడం కదా, 200 పెన్షన్ 1000 రూపాయలు చేయడం కాదా, ఏం చేయడం కదా, 500 పెన్షన్ 500 చేయడం కదా. ఇప్పుడు మీకు 24 గంటలు కరెంట్ చేయడం ఏం చేయలేదా? రైతు మాఫీ చేయలేదా? డాక్టర్ అసలు ఏది పెండింగ్ ఉందో నాకు చెప్పాను. ఈ రోజు గ్యాస్ కనెక్షన్లతో సహా, రేషన్ కార్డులతో సహా, అంత ముందు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మీరు ఏ కారణంతో విదేశాల్లో తిరుగుతున్నారో మీ ఇమేజ్ పెంచుకునే భాగంలో 20 దేశాలు తిరిగారు. 20 దేశాల నుంచి 20 కంపెనీలైనా ఈ రోజు పెట్టుబడులకు వచ్చినాయా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ రవి గారు మాట్లాడినారు, రైతులు భూములు కేటాయించలేదు. ఇప్పుడు భూములు కేటాయించేటువంటి విషయంలో ఎక్కడి వాళ్ళకి అక్కడే కేటాయిస్తామని చెప్పినారు. దాంతో రెసిడెన్షియల్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఉంటుంది, కల్చరల్ జోన్ ఉంటుంది, రకరకాల జోన్లన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా నిర్ధారించి వాళ్ళకి రైతులకు ఏం కాదో కావాలో దూరం పోకుండా వాళ్ళకి కేటాయిస్తూ ఉంటే ఇది ఒక 20 సెంట్లు భూమి రెసిడెన్షియల్ నుంచి ఇండస్ట్రియల్ మార్చాలంటే కార్పొరేషన్ రిజల్యూషన్, దానికి నోటిఫికేషన్, అబ్జెక్షన్స్, ఇవన్నీ సిఆర్డీఏ చాలా విస్తృతంగా అన్నిటిని పరిశీలించింది. ఎన్నో చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి రైతులకు భూమి కేటాయించాలా, పెట్టుబడిదారులకు కేటాయించాలా, మరి సెక్రటరియట్ కానీ మిగతా ప్రభుత్వ శాఖలకు కానీ కార్పొరేషన్లకు కానీ కేటాయించాలా. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుంది, ఎందుకు భూముల రేట్లు పెరగలేదని. భూముల రేట్లు అమరావతిలో పెరగలేదా, బెంగళూరులో పెరిగినాయా, ఢిల్లీలో పెరిగినాయా? దేశమంతా కూడా భూముల రేట్లన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఆ ప్రభావం ఎక్కడ అమరావతి పైన ఉంటుంది, హైదరాబాద్ పైన ఉంటుంది. బ్రేక్ తర్వాత ఇదే చర్చ కొనసాగిద్దాం. పవన్ కళ్యాణ్ కూడా నిన్న పోలవరం అలాగే రాజధాని ప్రాంత రైతులు కూడా కలిసారు. ఆయుష్ కూడా మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు లైవ్ షో. జగన్మోహన్ రెడ్డి అమరావతి పర్యటన, రైతులు పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భం గురించి మాట్లాడతాం. సురేష్ గారు, ఒకటి పట్టిసీమను వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు అది తమ వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇవాళ రాజధానిని అడ్డుకుంటున్నారు అభివృద్ధి నిరోధకులుగా ఉండి, రేపు పొద్దున అంతా పూర్తయ్యాక మేమే చేసామని చెప్పుకుంటారని కూడా నారా లోకేష్ విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. పట్టిసీమ గురించి మా యొక్క ఆలోచన విధానం వెరీ క్లియర్ గా ఉందని ఏమి మార్పు చేయలేదు. వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేశారంటే కేవలం పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పూర్తయింది కాబట్టి, రాజశేఖర గారి కాలంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ కుడి కాలంలో తీసుకొచ్చి ఎత్తిపోతల పథకం వల్ల నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ఈ రోజు మేము దాని గురించి విమర్శిస్తా ఉన్నాం. ఈ రోజు గురించి మేము వి స్టాండ్ బై దట్.
అట్లాగే అమరావతిలో ఇంత కన్ఫ్యూజన్ జరుగుతుంది. మేము నిజంగా అభివృద్ధి నిరోధకులం, మేము వచ్చిన తర్వాత రేట్లు పడిపోతున్నాయి, లేకపోతే అక్కడ రైతులకు మేము చేయాల్సిందల్లా చేసేసాము, అక్కడ ఇంకేం మిగలేదు. ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినట్లు ఆ సామాజిక ప్రభావ ఆ సర్వే జరిగిపోయింది, వాళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏదైతే మోడల్ విలేజెస్ కి మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో ప్రతి మోడల్ విలేజ్ కు 30 లక్షల రూపాయలు ఇస్తామన్నాము, అవి ఇచ్చేసాము. మొత్తం అక్కడ ఏమి అంతా ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ అని మీరు అంటుంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఇబ్బంది ఏముందండి. మీరు అమరావతిలో ఇంతవరకు మీకు క్లారిటీ ఉందా లేదా అని చెప్పి మేము ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. అరే మీరు సింగపూర్ దగ్గర పోయి ప్లాన్లు తీసుకొచ్చారు, తర్వాత ఆ ప్లాన్లు బాగాలేమన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఏదో బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాహుబలి డైరెక్టర్ ను ఎస్ఎస్ రాజమౌళి గారు తీసుకొచ్చి ఆయన కెనడాలో మేము వేస్తామన్నారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ చెప్పినట్టు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ తర్వాత క్రిస్టియన్ డైరెక్టర్ అక్కడ వచ్చేస్తే ఆయన తీసుకొచ్చి కెనడాలో వేస్తామన్నారు. ఏంటి మీ ఆలోచన విధానం? ఒక పక్కేమో ఎన్ఆర్ఐస్ ను అసలు వాళ్ళ సార్ ఇవన్నీ గ్రాఫిక్స్ లో ఎవరో చూస్తే చూడండి, గ్రాఫిక్స్ లో చూపించి ఈ విధంగా మభ్య పెట్టాలనుకుంటే మాత్రం చాలా దారుణం. వీళ్ళు పెట్టుబడులు తీసుకురావాలంటే చాలా స్వాగతిస్తాం. ఈరోజు దావోస్ లో వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూస్ గా 3వ సారి వెళ్తా ఉన్నారు. సార్ దావోస్ అనే ప్లాట్ఫామ్ మీరు ఒకసారి గమనించినట్లయితే అదొక మేధో మదన సదస్సు, మేధో మదనం జరగాలి. 1000 కంపెనీస్ పిలుచుకొచ్చి అక్కడ పెడతారు. అక్కడ మీరు వెళ్ళాలంటే మీకు ఇన్విటేషన్ మీరు ఎన్ని లక్షల డాలర్లు ఇచ్చారో మీరు గమనించండి. దాని మీద ఆరోపణలు ఉన్నాయి. డెఫినెట్ గా ఉంది. మీరు అడగండి అది ఎంత ఎక్స్పెన్సివ్ సమ్మిట్. అక్కడ మీరు పోవాలనుకుంటే ప్రజాప్రతినిధులుగా పోవాలంటే కానీ మీరు దాని మీద చెప్పమనండి. మేము ఈ రోజుకి స్టాండ్ బడ్జెట్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్ని లక్షల డాలర్లు దానికి ఇచ్చి ఇన్విటేషన్ తీసుకొని పోయారు. ఇది మూడోసారి వాళ్ళు వెళ్తా ఉన్నారు. అక్కడ మీకు భాగస్వామ్యాలు జరగడం ఉండదు. అక్కడ మీరు చొరవ తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ పెట్టుబడులు తీసుకురావడానికి ఈ రాజధాని నిర్మాణంలో పెట్టడానికి మాకేమాత్రం అభ్యంతరం లేదు. మేము ముందే చెప్పాం, ఈ రోజు ఖచ్చితంగా మీరు రాజధాని ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మాణం చేసుకోండి. మీరు ఏమన్నారు? రాజధాని పీపుల్స్ ప్రజా రాజధాని, ప్రజల రాజధాని అన్నారు. అది ప్రజల రాజధాని కాదు, ప్రజల కన్నీటి మీద కడుతున్న రాజధాని అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రవిచంద్ర రెడ్డి గారు 2 అంశాలు. ఒకటి, ఇక్కడ అమరావతి పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం. నిన్న అదే సమయంలో అక్కడ ఎవరైతే కొంతమంది ఇబ్బంది పడుతున్నారో పోలవరం నిర్వాసితులు, లేకపోతే అమరావతి రాజధాని భూములు బలవంతంగా లాక్కుంటున్నారు, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలవడం. ఆయన ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, దీన్ని నేను పరిశీలిస్తాను, పరిహారం ఒకవేళ రాకపోతే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని. సో దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏం జరిగే అవకాశం అని మీరు అనుకుంటున్నారు? ఒక్కటి సార్, రైతుల గురించి ఎవరు మాట్లాడినా మనం స్వాగతించాల్సిందే. రిషి గారు, రైతులు మామూలుగా కష్టజీవులు, వాళ్ళ భూమి దున్నుకున్న వాళ్ళు బతుకుతుంటే వాళ్ళ భూముల్ని తీసుకొని మేము మీకు అభివృద్ధి పదంలో పయనింపజేసే దాంట్లో భాగస్వామ్యం చేస్తాం, మీకు భూములు మీకు వాటి రేట్లు పెరిగేట్టు చేసి వాళ్ళకి భూములు ఇస్తామని చెప్పి ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశారో ఆ ల్యాండ్ పూలింగ్ చేసిన వాళ్ళలో ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చేశారనేది ఒక విషయం. అయితే ఇందాక మీ రమేష్ గారు చెప్తున్నారు, సురేష్ గారు, నేను అనేది ఏంటంటే దావోస్కి ఎంత ఎక్స్పెన్సివో దానికి ఏ విధంగా మేనేజ్ పోతున్నారో, ఆ ఇన్విటేషన్లు ఎలా వస్తున్నాయో దానికి భారత ప్రధానమంత్రి గారి కన్నా సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందంజలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఆయన పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ మనకున్న అభ్యంతరాలు అలాంటి వాటి మీద లేవు. కానీ వాటి వల్ల ఏదైనా రాష్ట్రానికి ప్రయోజనం వస్తే సంతోషిస్తాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎంతసేపు పేద రైతుల భూములన్నీ తీసుకొని ఒక ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకోవడం. మా దగ్గర ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, మా దగ్గర ఇంత ఎలక్ట్రిసిటీ ఉంది, మీరందరూ రాండి ఎంఓఎల్ చేసుకుందాం, రాండి నేను పొలమని వెళ్ళి పిలవటం తప్ప ఆ వచ్చిన ఎంఓఎల్కి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసామనే దానికి మాత్రం ఎక్కడా లెక్క పక్కలేదు. దాంతోపాటు వాళ్ళు వచ్చిన అతిథులకి విశేషంగా వీళ్ళు ఇస్తున్న వస్తువులు కానీ, దానికి సంబంధించిన ఆయన ఖర్చులు కానీ, దానికి ఒక లెక్క జమ లేకుండా ఖర్చు పెట్టిన తీరు కానీ, ఒక్క జీవో కూడా వాడకుండా కేవలం మెమోల ద్వారానే ఆ డబ్బులని డ్రా చేసిన వైనం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెడతా ఉంది ఈరోజు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఏదైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకని ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మేము నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వము అనే దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, రైతులకు అన్యాయం చేస్తున్న పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇవన్నిటిని దృష్టి మరల్చడానికి కారణంగా ముఖ్యంగా ప్రగతి నిరోధకులు, అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి కంటకులు ఇలాంటి మాటలు చెప్పడానికి ఒక 10 మంది కేబినెట్ మంత్రులను పురమాయించి నేను అక్కడ తిరుగుతుంటా, మీరు ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుండండి, మనకు జరగాల్సిన నష్టం ఏం జరగదు, మనం మాత్రం బాగా ఇమేజ్ బిల్డప్ చేస్తున్నామని కేవలం ఇమేజ్ చట్టం కోసం తప్ప ఆయన ప్రయత్నిస్తున్న తీరు నిజంగా వాస్తవాలకు దూరం, అభివృద్ధికి దూరం, ప్రచారానికి భారం. అది మాత్రం ముఖ్యంగా చెప్పాలి. ఒక మాట లింగారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు నేను హైదరాబాద్ లో రైతులు కలిశారు, పోలవరం రైతులు కానివ్వండి, లేకపోతే అమరావతి రైతులు కానివ్వండి. ఆయన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు, ఎందుకు మరి పరిహారం మీరు చెప్పిన స్థాయిలో ఎందుకు ఇవ్వట్లేదు, అవసరమైతే పరిశీలించడానికి ప్రభుత్వంతో మాట్లాడతానండి. దీని మీద ప్రభుత్వం రెస్పాన్స్. ఇప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఏమంటున్నా అంటే ప్రధానమంత్రులకు రాని కూడా
రాని ఇన్విటేషన్లు ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తుంది? మీరు తెలుసుకోవాల్సిందే, అదే ఆయన క్రెడిబిలిటీ. అది ప్రధానమంత్రి కూడా ఆయన ఇన్విటేషన్ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందంటే ఆ వాస్తవాలు తెలుసుకోక మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ సదస్సులో 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇన్విటేషన్ రావాలి. క్రెడిబిలిటీ బట్టి, విశ్వసనీయతను బట్టి ఇక్కడ ఖచ్చితంగా పెట్టుబడిదారులకు మరి సరైనటువంటి అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు వస్తాయా? సమాధానం చెప్పలేరు మీరు. ప్రధానమంత్రి కన్నా గొప్ప అని చెప్తున్నారు మీరు. ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతుల తరఫున మాట్లాడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడచ్చు, ఇంకెవరైనా కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడచ్చు. మేము వద్దని చెప్పడం లేదు. ఈరోజు గండికోట ప్రాజెక్టు విషయంలో ఏం చేసినారు? ఎప్పుడో 6-8 సంవత్సరాల కిందట మోటార్లు కొని అక్కడ పడేసినారు. ఒక చుక్క నీళ్ళు ఇలా 800 కోట్లు డబ్బు ఖర్చు పెట్టినారు. అట్లా కదా. నా పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాలు వదిలేసారు. ప్రతిపక్షాలు కొన్ని రాజకీయ ఆరోపణలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు సన్నిహితులే కదా. ఆయన ప్రశ్నించినప్పుడు నిబంధనలకు నీళ్ళు ఇచ్చేదానికి 400 కోట్లు అంటే ఆల్రెడీ రైతులకు డబ్బులు ఇచ్చినారు. అసలు వాళ్ళు ఊహించలే, కల్లో ఇంత డబ్బులు వస్తాయనేటువంటి విషయం ఊహించలే. వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఇంకా పోలవరం రైతులకు వెళ్ళదు, లేకపోతే డాలర్ దగ్గర వాళ్ళకి వెళ్ళారు, వాళ్ళకి వెళ్ళలేదు, శ్రీశైలం వాళ్ళకి ఇవ్వలేదంటే 400 కోట్లు అంటే ఎంత 12 గ్రామాలకు. మీరు అర్థం చేసుకోండి. అంటే రైతుల కోసం కాదు, అది మరి రాయలసీమకు ఇల్లు ఇచ్చేదాన్ని కాదా, కడప జిల్లాకు పులివెందులకు ఇల్లు ఇచ్చేదాన్ని కాదా? ఒక విషయం, ఎంతో కొంత గ్రామాల రైతులకు సమస్య ఉందా లేదా? భూ సమీకరణ విషయంలో పక్షపాత ధోరణితో రైతులు ఎందుకు వచ్చి పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారినో కలవాల్సిన అవసరం ఏంటి? ఎవరికైనా కూడా అంతో ఇంతో ఆశ ఉంటుంది. రైతు గాని మనిషి గాని ఆశాజీవి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేస్తున్నారా లేదా? గత ప్రభుత్వాల కంటే కూడా భూములకు కానీ లేకపోతే ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ పునరావాసానికి కానీ చాలా ఎక్కువగా నిధులు ఇస్తున్నాడు లేదా, సౌకర్యాలు ఇస్తున్నారు. అదే ఆలోచన చేయాలా? ఊరికే కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఊరు తాగకూడదు, అలా అని ప్రజలు ఇబ్బంది పడకూడదు. సో ఎంతో కొంత ప్రాజెక్టులు పూర్తవో లేకపోతే ఒక మాట పట్టుసీమ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇది వృధా, డబ్బంతా కూడా వృధా చేస్తున్నారు అని చెప్పినారు. ఈ రోజు ఏమంటున్నారు? పట్టుసీమ పూర్తయిన తర్వాత దానికి రాజశేఖర రెడ్డి గారు గుర్తు ప్రయత్నం చేస్తున్నారు. వృధా అనేటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు పట్టుసీమకు నీళ్ళు లేకపోతే, అది కృష్ణా డెల్టాకి ఇవ్వకపోతే మరి గాలేరు దగ్గర నుంచి గండికోటకు పులివెందులకు నీళ్ళు ఎట్లా వస్తాయి? మొదటి విషయం ఏంటంటే, ఒక రోల్ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, సీనియారిటీ, దాని గురించి ఎవరేం మాట్లాడరు. దావోస్లో అయినా ప్రతిసారి దాని గురించి ప్రతిసారి రోల్ ఆఫ్ ఆనర్ లాగా మనం అవన్నీ కూడా ప్రతిసారి చెప్పుకోవాల్సిన అవసరం. నిర్దిష్టంగా సమస్యలు ఇప్పుడు ఏం చేయాలనేది ఒకటి ముఖ్యమైనది. దావోస్ గురించి చాలా చర్చ జరిగింది. అక్కడ అది అనధికారికంగా జరిగేటటువంటి అత్యంత సంపన్నుల సదస్సు. అక్కడ చంద్రబాబు గారే కాదు, సినిమా నటులు కూడా పోయారు, భారతదేశ కార్పొరేట్. నేను దాని గురించి, కానీ చంద్రబాబుకు ముందు నుంచి కూడా ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ గా ఆయన స్వప్న మంత్రి వర్గంలో పెట్టారు. ఆయనకి ఇష్టం వెళ్తారు. కానీ ట్రంప్ రాలేదు అక్కడికి. అధ్యక్షుడు ఎందుకు రాలేదంటే, ఆయన ఏమన్నాడంటే, నేను పేదవాళ్ళ తరఫున మాట్లాడాను, అక్కడికి వెళ్తే మొత్తం సంపన్నుల కూటమిలో నన్ను పెడతారేమో అనే సందేహంతో నేను వెళ్ళలేదన్నాడు. వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రారంభించాడు. ఆయన రివర్స్ ప్రపంచీకరణ గురించి మాట్లాడారు. అంటే ఒక 25 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రపంచ బ్యాంకు నమూనా ఏదైతే ఉందో, ఆ నమూనా నుంచి అమెరికా, బ్రిటన్ కూడా వైదొలుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అమరావతిని దాంట్లో ప్రవేశపెడుతున్నాం, బానే ఉంది. మీరు 2.5 ఏళ్ల అయిన తర్వాత మాస్టర్ ప్లాన్ కాదు కదా, మాస్టర్ ప్లాన్ ఎవరికి ఇవ్వాలనేది కూడా మీరు తయారు చేయలేదు. నేను లింగారెడ్డి గారికి సానుభూతి చూపిస్తా. ఇది సమస్యలు ఉంటాయి, సమయం పడుతుంది, కుటుంబాల, కానీ చిన్న విషయమే సరే, మీరు ఒక రాష్ట్ర రాజధానికి మీరు అనుభవజ్ఞులని మిమ్మల్ని కొద్ది తేడాతో మీకు అధికారం ఇచ్చారు, సీట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ మీరు ఏం చేశారు? 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంటే ఇద్దరు ప్రణాళిక ఎవరికి ఇవ్వాలనేది కూడా సిద్ధం చేయలేదు. అందులో సీడ్ క్యాపిటల్ ఏంటి, బిజినెస్ క్యాపిటల్ ఏంటి, ఇంకోటి ఏంటి, దీని మీద అధికారులకు కూడా పూర్తిగా స్పష్టత లేదు. సీడ్ కూడా మీరు మార్చారు. ఇంకో మాట చెప్తున్నా, మీరు ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్య గాలేరు నగరి గురించి, గండిపేట గురించి, పురుషోత్తపట్నం గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. పోలవరానికి ఎక్కువ నిధులు వచ్చాయని, పోలవరాన్ని, అమరావతిని ఇదివరకేమో రెండు స్తంభాలన్న వాళ్ళు పోలవరాన్ని, అమరావతిని పక్కన పెట్టి పురుషోత్తపట్నం గురించి, గండిపేట, వారు కడప
గండిపేటకి ఇచ్చిన ప్యాకేజీ పోలవరంకి ఇచ్చిన ప్యాకేజీ ఒకటేనా కాదా వారికి తెలుసు. అలాగే అకస్మాత్తుగా నీళ్లు వదిలితే కొన్ని గ్రామాలైనా సరే ఎలా మునిగిపోయాయి కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఆలోచనాత్మకంగా పవన్ కళ్యాణ్ వస్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు సమీకరణకు ఇచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన కూడా మీరు ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన ప్రతి వాళ్ళను అభివృద్ధి నిరోధకులు, ఉన్మాదులు, టెర్రరిస్టులు అని ఇలా ముద్ర వేస్తూ పోతే అసలు ప్రతిపక్షం అనేది ఇంకా ఉండదు. మీడియా అనేది ప్రశ్నించకూడదా? ఇంక మీరు ఎట్లా అదేం ప్రజాస్వామ్యం అవుతుందో కాదండి. మీరు ప్రదర్శనలో అనుమతించరు, ప్రవేశాన్ని ముఖ్యమంత్రి పెడతారు. అదే మీరు పార్టీ ఆఫీసులు ఆపేస్తారా? ముఖ్యమంత్రి పర్యటన చేస్తా ఉంటే ముందస్తుగానే ఊహించేస్తారా? ఒక పార్టీ రాష్ట్ర నాయకుడు ఎవరైనా వెళ్తే ఆయన దిగగానే మీరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అంటే అదే నా వాస్తవం. కాబట్టి దీన్ని మీరు ఆలోచించుకోవాలి. సీనియర్ నాయకులు లింగారెడ్డి గారైనా పెద్దవాళ్ళైనా విమర్శలు వస్తాయి. మీరు కోర్టును ఏం చేస్తారు? మీరైతే ప్రతిపక్షాలు ఏమి చేసే కూడా ఆపారు. స్విచ్ ఛాలెంజ్ మీద కోర్టే అక్షింతలు ఇస్తే మీరు వెనక్కి వచ్చారు కదా. అంటే ఇష్టంగా ఉన్నట్టు కదా. పశ్చిమ బెంగాల్లో బాగా చేస్తున్నాడు అనుకున్న కమిషనర్ శ్రీకాంత్ ఎందుకు మీరు పశ్చిమ బెంగాల్లో సిపిఎం ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు టాటా కంపెనీ వాళ్ళకు ఇవ్వాలనుకుంది? ఎన్ని ఎకరాలు? ఆ కొంచెం భూమి తీసుకోలేక అక్కడ పరిశ్రమ పెట్టలేక ప్రభుత్వం కూలిపోయి వేరే ప్రభుత్వం వచ్చింది. అటువంటి చెప్తున్నా పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు కూడా నిన్న కూడా జరిగింది. ఇప్పుడు పోలవరానికి రైట్ కెనాల్ ఉంది, లెఫ్ట్ కెనాల్ ఉంది. రాజధాని విషయం పోలవరం ఎట్లా పనిచేస్తుందండి ప్రాజెక్ట్? కొన్ని సమస్యాత్మక గ్రామాలు లేకపోతే కొంతమంది ఇష్టం లేని రైతులు లేకపోతే వివక్ష చూపిస్తున్న రైతులు అన్నమాట వాస్తవం కాదా? పక్షపాత ధోరణి. ఒక నిమిషం, వాళ్ళ సమస్యలు తీర్చడానికి లేదా? అమెరికా వేరే దేశాల్లో పెట్టుబడి పడుతుంది, వాళ్ళకేం అవసరం ఉంది పెట్టుబడులతో? ఇక్కడ మనకు అవసరం ఉంది కాబట్టి మనం పోతాము. ట్రంప్ రాలేదు, ఒబామా రాలేదు అనుకుంటే నేను అడిగిన ఎందుకు వెళ్తారు? సమస్యాత్మక రైతులను అడ్రస్ చేసే అవకాశం ప్రభుత్వం ఉందా లేదా? లేదా వాళ్ళు ప్రతిపక్ష నాయకుడి దగ్గరకో ఇంకో నాయకుడి దగ్గరకో వెళ్లే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారో చెప్పండి. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, 33,000 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళు పోతారు ప్రతిపక్ష నాయకుడి. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం. కాదు కదా. ఇప్పుడు 5 కోట్ల జనాభా ముఖ్యమా, లేకపోతే 2-3 వ్యక్తులు ముఖ్యమా, లేకపోతే 5-6 మంది ఎవరో అడ్డుపడే వాళ్ళు ముఖ్యమా? చెప్పే ప్రకారం సంబంధించినటువంటి రాజధాని అవుతుంది. మరి లక్షలాది రైతులకు సంబంధించినటువంటి పోలవరం అవుతుంది, పురుషోత్తం పట్టణం అవుతుంది. వారికి స్పష్టత ఉందో లేదో నేను చెప్తున్నాను. నేను చెప్తుంది భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు ఇచ్చారు కానీ భూములు స్వాధీనం చేయలేదు. పట్టాలు ఇచ్చామనే పేరుతో వాళ్లకు పరిహారం ఇవ్వడం ఆపేశారు. భూమి లేనటువంటి పేదలు వీళ్ళందరికీ కూడా ఇస్తామనేటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. యువతకు పని కల్పిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ అవి ఇవి చేసినవి పెద్దగా అమలు జరగడం లేదు. తాజా సర్వేలో కూడా ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు పరిశీలించుకుంటే చాలా మంచిది. లేదంటారా అంతా కావచ్చిన ప్రాజెక్టులని పూర్తి చేసి మేము సాధించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంటే అంతకన్నా ఇంకా మేము చెప్పేది ఏం లేదు. అతిశయోక్తిగా వాళ్ళు 2023, 2029, 2050 వరకు మీరు ప్లాన్లు వేస్తున్న, మీరు ఒక విజన్ వేసుకున్న వాళ్ళు, మీరు ఇమీడియట్ విజన్ మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అమలు చేయడంలో మీరు ఎలా కొనసాగుతుంది? చెప్పులు గిప్పులు ఇట్లాంటి వాటి సమస్యల మీద నేను కూడా ఒకటే చెప్తానండి. ఈ రోజు ప్రతిపక్షంగా మేము తీసుకున్న ఈ 3 ఏళ్ల కాలంలో మేము తీసుకున్న సమస్యలు ఏవి ప్రజలకు అనుకూలంగా లేవు మీరు చెప్పమనండి. వీళ్ళు చేపట్టిన ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటం చేయడం సమస్యల కన్నా మీరు వాడే భాష కాలంలో పట్టుకోండి, చెప్పులు చూపించండి, చెప్పులు పట్టుకోండి అంటే దాని మీద అనవసరంగా రాద్ధాంతం జరుగుతుంది. దాన్ని చూడకుండా మీరు చెప్పేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక అమరావతి మరి రాజధాని నిర్మాణంలో రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. అమరావతిలో ఏ రైతుకి ఇబ్బంది లేదు, మీకు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి మీకు ఇబ్బందులు దగ్గర
ప్రభుత్వం దగ్గర అన్యాయం జరిగితేనే ప్రతిపక్షాల దగ్గరికి ప్రజలు కానీ రైతులు కానీ వస్తారు. ప్రభుత్వం దగ్గర అవినీతిని కానీ అన్యాయాన్ని కానీ ఎండగట్టడం కోసమే ప్రతిపక్షాలు కానీ విపక్షాలన్నీ పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే వాటి తలుపు తడతారు ప్రజలు. వాటిని రెక్టిఫై చేసుకోండి, అంతేగాని వాళ్ళని ప్రగతి నిరోధకులు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించదు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విన్నపం, ఆరోపణ కూడా. స్వర్ణాంధ్రప్రదేశ్ దానికే కాదు, ప్రచారం కోసం బంధువుల కోసం కూడా ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. అది చూద్దాం ఇవాళ మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీరు పట్టించుకోనంటే మీరే పోతారు ప్రతిపక్షానికి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపు లైవ్ షోలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.